ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీ కోదండరామునికి అష్టోత్తర శతకలశాభిషేకం. తిరుపతిలో రామచంద్రునికి పూర్ణిమ కైంకర్యం. తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి ఆలయంలో పవిత్రోత్సవాలు, శాస్త్రోక్తంగా యాగశాల పూజలు, హోమక్రతువులు. నందివాహనంపై శ్రీ చంపకవల్లి సమేత పరాశరేశ్వర స్వామి కటాక్షం. నారాయణవనంలో ఆగమోక్తంగా వార్షిక పవిత్రోత్సవాలు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. నారాయణగిరి షెడ్లు, క్యూలైన్లలో భక్తులకు అన్నప్రసాదాలు, పాలు పంపిణీ. పలు ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించిన టీటీడీ ఈవో శ్యామలరావు. రెండు దశాబ్దాలుగా సేవ చేస్తున్న కూరగాయల దాతలకు అభినందనలు. భక్తులకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడానికి మరింత తోడ్పాటు అవసరం. దాతల సమావేశంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పిలుపు. అష్టోత్తర శతకలశాభిషేక సేవలో శ్రీ కోదండరాముని దివ్య దర్శనం భక్తులను పరవశులను చేసింది. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో భాద్రపద మాసం పూర్ణిమ సందర్భంగా బుధవారం ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో స్నానపీఠంపై శ్రీ సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామివారిని, అలాగే శ్రీకృష్ణ స్వామివారిని, శ్రీ సుదర్శన చక్రతాళ్వార్లను కొలువు తీర్చిన అర్చకులు ఆగమోక్తంగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశస్థాపన, సద్యో అంకురార్పణ, రక్షాబంధనం, అగ్ని ప్రతిష్ఠ, కలశారాధన, హోమం, పూర్ణాహుతి క్రతువులను పూర్తి చేశారు. ఆపై 108 కలశాల్లో నింపిన పవిత్ర జలాలు, పసుపు, చందనాది పరిమళాలు, పంచామృతాలతో శ్రీ సీతాలక్ష్మణ సహిత కోదండరామస్వామివారి ఉత్సవమూర్తులకు, శ్రీకృష్ణ స్వామివారికి, శ్రీ సుదర్శన చక్రతాళ్వార్లకు అష్టోత్తర శతకలశాభిషేకాన్ని నిర్వహించి హారతి నీరాజన సమర్పణ చేశారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి దేవి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఏడాది పొడవునా అమ్మవారికి నిర్వహించే పలు రకాల కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం ఈ పవిత్రోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా ఈ నెల 16వ తేదీ నుండి 18వ తేదీ వరకు నిర్వహిస్తున్న పవిత్రోత్సవాల్లో చివరి రోజైన బుధవారం ఉదయం ఆలయంలోని యాగమండపంలో శ్రీ పద్మావతి దేవి, శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజస్వామి వారి ఉత్సవాలను సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం ఋత్విక్కులు మహాశాంతి హోమం, పవిత్ర విసర్జన, నివేదన, కుంభ ప్రోక్షణ, మహామంగళ హారతి కార్యక్రమాలను పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించారు. ఓం త్రిపాదోర్ధవదైత్పురుషః పాదోస్యేహ భవాత్ పునః తదో విశ్వం యక్రామతే నాశనానశనేభిః స్వాహా. ఓం తస్మాత్ విరాట్ జాయత విరాజాధిపురుషః సజాతో అత్యర్చత పశ్చాత్ భూమిమథో పురస్వాహా. ఓం యత్పురుషేణ హవిషా దేవాగత్యమతన్వతా వసంతో అస్యాసీతాజ్యం గ్రీష్మైత్వ శరద్భువి స్వాహా. ఓం సప్తాస్యా సంపరిధయః త్రిసప్తసమిధః కృతాః దేవాయేత్యజ్ఞం అబద్ధం పురుషం వశర్గ స్వాహా. ఓం తయ్యజ్ఞం పరేషి ప్రోక్షన్నే పురుషం జాతమకృతః తేన దేవా అయజంతా సాధ్యారిలయస్వయే స్వాహా. ఓం తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః సంభృతం ప్రసదాజ్యం పశోగస్తాగశ్చక్రే వాయువ్యాన్ అరణ్యాన్ గ్రామ్యాశ్చయే స్వాహా. ఓం తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః తస్మాన్ జగ్నిరే సందాకం జగ్నిరే తస్మాత్ యజస్తస్మాత్ జాయత స్వాహా. ఓం తస్మాదశ్వా అజాయంత ఏకేచో భయాతః గావో హదిక్కిరే తస్మాత్ తస్మాజ్జాత అజావయ స్వాహా. ఓం యత్పురుషం యతదుః కల్పయన్నముఖమిమస్య గౌబాహో పూర్వపాదముచ్యతే స్వాహా. ఓం బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యః కృతః పూర్వోదస్యేద్వైశ్యః పద్భ్యాం శూద్రో అజాయత స్వాహా. ఓం చంద్రమామనసో జాతః చక్షో సూర్య అజాగతా ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్ వాయుర్. తిరుపతి జిల్లా నారాయణవనంలో టీటీడీకి అనుబంధంగా విలుసలుతున్న పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం ఈ ఉత్సవాలను జరపడం ఆనవాయితీ. ఇందులో భాగంగా పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అర్చకులు ముందుగా సేనాధిపతి ఉత్సవాన్ని నిర్వహించారు. శ్రీ విశ్వక్సేనుల వారిని తిరుచుపై ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. అనంతరం యాగమండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని కొలువు తీర్చి సంప్రదాయ రీతిలో ఋత్వికులను యాగమండపంలోకి స్వాగతించారు. ఆపై విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవాచనం, శుద్ధి, సంప్రోక్షణం, కలశారాధన, మేధిని పూజ, వాస్తు పూజ, అగ్ని ప్రతిష్ఠ, హోమం, అంకురార్పణ క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు.
టీటీడీ ఈవో జె శ్యామలరావు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి మంగళవారం తిరుమలలోని పలు ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించారు. ముందుగా నారాయణగిరి షెడ్లు, బయట క్యూలైన్ల వద్ద అన్నప్రసాదాలు, పాలు, తాగునీరు పంపిణీని పరిశీలించారు. అనంతరం సిఆర్ఓ కార్యాలయం వెనుక భాగాన యాత్రికులు వేచి ఉండేలా ఒక వెయిటింగ్ హాల్ను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణను రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆ తరువాత సిఆర్ఓ కార్యాలయం వద్ద ఉన్న యాత్రికుల సమాచార కౌంటర్ను పరిశీలించారు. యాత్రికులకు వసతి, ఇతర సౌకర్యాలపై మెరుగైన సమాచారం ఎలా తెలియజేయాలనే అంశంపై సంబంధిత సిబ్బందికి కొన్ని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సిఈ సత్యనారాయణ, డిప్యూటీ ఈవోలు భాస్కర్, హరేంద్రనాథ్, విఎస్ఓ సురేంద్ర, సిపిఆర్ఓ డాక్టర్ టి రవి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ వరుస సెలవులు రావడంతో 3 రోజులుగా భక్తుల రద్దీ పెరిగిందని, భక్తులు తమ వంతు వచ్చే వరకు ఓపికతో వేచి ఉండాలని కోరారు. టీటీడీ తరపు నుంచి గత 3 నెలలుగా సాధారణ భక్తులకి క్యూ లైన్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే క్యూ కాంప్లెక్స్లో కానీ కూర్చున్నప్పుడు ఆహారాలకి ఇబ్బంది లేకుండా ఆహారం కానీ నీళ్లు కానీ పాలు కానీ ఇలాంటివేమి ఇబ్బంది లేకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టడం జరిగింది. ఇవి సీనియర్ అధికారులు కూడా ఎక్కువగా రష్ ఉన్నప్పుడు, ఎక్కువ యాత్రికులు వచ్చినప్పుడు వాళ్ళ ఇబ్బంది ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి చూసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి సీనియర్ అధికారులు కూడా రష్ను బట్టి వాళ్ళని పోస్టింగ్ ఇవ్వడం, వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా వాచ్ చేయడము, శ్రీవారి సేవకులు కూడా కోఆర్డినేట్ చేసుకుని, శ్రీవారి సేవకులతో విజిలెన్స్ వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేసుకుని, క్యాంటీన్ వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేసుకుని అన్నప్రసాదం నుంచి మొత్తం అన్నీ కూడా భక్తులకి కరెక్ట్గా టైంకి అందేలాగా చూసుకుంటున్నాము. పిల్లలకి పాలు, పెద్దవాళ్ళు కూడా కొంతమంది పాలు కూడా తీసుకుంటున్నారు. అందరూ కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి మేము మానిటరింగ్ సిస్టమ్ కూడా పెట్టుకొని చేస్తున్నాము. సో ఇది ఇన్స్పెక్ట్ చేయడానికి ఇవాళ ఇక్కడికి రావడం జరిగిందండి. తిరుమలలోని పలు ప్రాంతాలలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మంగళవారం అర్ధరాత్రి అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహించారు. పలు ప్రాంతాలలోని క్యూలైన్లలో భక్తులకు టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాల గురించి అదనపు ఈవో ఆరా తీశారు. ముందుగా శిలాతోరణం కూడలి వద్ద, అలాగే టీబీసీ వద్ద క్యూలైన్లను పరిశీలించారు. అనంతరం వైకుంఠం 2 కంపార్ట్మెంట్ క్యూలైన్లను, అక్కడి నుండి శ్రీవారి ఆలయం వరకు ఉన్న క్యూలైన్లు పరిశీలించి భక్తులతో మాట్లాడుతూ టీటీడీ అందిస్తున్న వసతులు, ఇతర సదుపాయాలు, మౌలిక సౌకర్యాలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో మాట్లాడుతూ టీటీడీ సదుపాయాల కల్పనపై సంతృప్తిని వ్యక్తం చేశారు. డిసెంబర్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతికి సంబంధించిన టికెట్ల ఆన్లైన్ కోటాను టీటీడీ విడుదల చేసింది. ఈ నెల 18వ తేదీ నుండి 24వ తేదీ వరకు ఈ టికెట్లు విడతల వారీగా భక్తులకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి ప్రతినిత్యం వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో సుదూర ప్రాంతాల నుండి తిరుమలేసుని క్షణకాల దర్శనం కోసం తరలివచ్చే భక్తుల కోసం దర్శన విధి విధానాలను పటిష్టంగా అమలు చేస్తోంది టీటీడీ. ఈ నేపథ్యంలో 2024వ సంవత్సరం డిసెంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతికి సంబంధించిన కోట సెప్టెంబర్ 18వ తేదీ నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ డిప్ కోసం భక్తులు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు సెప్టెంబర్ 20వ తేదీ నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీ డిప్ టికెట్లు మంజూరవుతాయి. సెప్టెంబర్ 21వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తారు. సెప్టెంబర్ 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. సెప్టెంబర్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టికెట్ల కోట ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లకు సంబంధించిన ఆన్లైన్ కోటాను విడుదల చేస్తారు. సెప్టెంబర్ 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు డిసెంబర్ నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోట ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. సెప్టెంబర్ 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతిలో గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు.
సెప్టెంబర్ 27వ తేదీ తిరుమల తిరుపతి శ్రీవారి సేవ కోట ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకుని ఆన్లైన్లో ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతికి సంబంధించిన కోటాను పొంది శ్రీవారి దర్శనానికి రావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కడప జిల్లా దేవుని కడపలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక పవిత్రోత్సవాలు ఆగముక్తంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పవిత్ర సమర్పణ కార్యక్రమం మంగళకరంగా జరిగింది. ముందుగా ఋత్వికులు యాగశాల కార్యక్రమాలను పూర్తి చేశారు. ఆపై పవిత్రాలను ఊరేగింపుగా తీసుకువచ్చి మూలమూర్తులకు, పరివార దేవతామూర్తులకు, ఉత్సవ మూర్తులకు సమర్పించి కర్పూర హారతులను అందజేశారు. అనంతరం హోమ క్రతువులను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా యాగశాల కార్యక్రమాలను పూర్తి చేసిన అనంతరం అర్చకులు, అధికార బృందం మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో పవిత్రాలను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి మూలమూర్తులకు, పరివార దేవతామూర్తులకు, ఉత్సవ మూర్తులకు సమర్పించారు. అనంతరం కర్పూర హారతులను అందజేశారు. శంకరా బ్రోవరా దయగనలేవా శ్రీకాళహస్తీశ్వరా, శ్రీకరా శుభకరా శంకరా బ్రోవరా దయగనలేవా శ్రీకాళహస్తీశ్వరా, మా కన్నీళ్ళు అభిషేక జలమాయరా స్వామి, మా గుండెల్లో కొలువు శంకరా శ్రీ వాయులింగేశ్వరా, శ్రీకరా శుభకరా శంకరా బ్రోవరా దయగనలేవా శ్రీకాళహస్తీశ్వరా. ఎన్నో సేవలు చేశాము, నీకెన్నో మొక్కులు మొక్కాము, హస్తీశాని పూజలలోనే మా బ్రతుకంతా గడిపేము. గత 2 దశాబ్దాలుగా టీటీడీ అన్నప్రసాదం కార్యకలాపాలకు వివిధ రాష్ట్రాల నుండి పంపుతున్న కూరగాయల దాతల అపారమైన సహకారం అభినందనీయమని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ప్రశంసించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం
టీటీడీ అన్నప్రసాదాల విభాగం ఆధ్వర్యంలో కూరగాయల దాతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ ఏడాది పొడవునా తిరుమలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు పరిశుభ్రమైన రీతిలో రుచికరమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడమే టీటీడీ నినాదమని అన్నారు. అన్నప్రసాదాలను అత్యంత భక్తి శ్రద్ధలతో స్వీకరించే ఆఖరి భక్తుడికి కూడా అందేలా మరిన్ని రకాల కూరగాయలను విరివిగా అందించాలని దాతలతో పేర్కొన్నారు. ఈ సందర్భంగా దాతలు తాము ఎల్లప్పుడూ అందుకు సంసిద్ధంగా ఉన్నామని ముక్తకంఠంతో తెలియజేశారు. అంతకు ముందు క్యాటరింగ్ ప్రత్యేక అధికారి జిఎల్ఎన్ శాస్త్రి 2004లో ప్రారంభించిన కూరగాయల విరాళ పథకం గత 20 ఏళ్లలో సాధించిన ప్రగతిని గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి కోయంబేడు, తిరుప్పూర్, నామక్కల్, చిక్బళ్లాపూర్, విజయవాడ, పలమనేరు, హైదరాబాద్, తిరుపతికి చెందిన 24 మంది కూరగాయల దాతలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అన్నప్రసాదం డిప్యూటీ ఈవో రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో గిరి ప్రదక్షిణ మంగళకరంగా జరిగింది. లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ భాద్రపద మాసం పౌర్ణమి సందర్భంగా శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని పల్లకిపై వేంచేపు చేసి పూజలు పూర్తి చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకొచ్చి దేవస్థానం దివ్య రథంలో ఆసీనులను చేశారు. ఆపై భక్తుల దైవనామ స్మరణలు, కోలాట ప్రదర్శనల నడుమ అర్చక అధికార బృందం భక్తకోటి భక్తి ప్రపత్తులతో ఆది దంపతులను అనుసరిస్తూ ముందుకు సాగుతుండగా శ్రీశైల క్షేత్రంలో గిరి ప్రదక్షిణోత్సవం కనుల పండుగగా జరిగింది. తిరుపతిలోని భారతీయ విద్యా భవన్ పాఠశాలలో బుధవారం ప్రత్యేక హోమ క్రతువులను మంగళకరంగా నిర్వహించారు. భాద్రపద మాసం పౌర్ణమి సందర్భంగా విశ్వశాంతిని కాంక్షిస్తూ సంకల్పపూర్వకంగా పాఠశాల ఆవరణలో వేద పండితులు వేదమంత్రోచ్చారణలతో శాస్త్రోక్తంగా శ్రీ లక్ష్మీనారాయణ హోమం, అవహంతి హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో భవన్స్ డైరెక్టర్ ఎన్ సత్యనారాయణ రాజు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతి జిల్లా నారాయణవనంలో టీటీడీ ఆధీనంలోని పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న చంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు సంప్రదాయబద్ధంగా ముగిశాయి. ఈ సందర్భంగా చంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామివారికి నందివాహన సేవ జరిగింది. సర్వాలంకార శోభితంగా నందివాహనంపై ఊరేగుతూ చల్లగా కటాక్షించిన ఆది దంపతులను భక్తులు దర్శించుకుని కొబ్బరికాయలు కొట్టి కర్పూర నీరాజనాలను సమర్పించారు.
చిత్తూరులోని బజారు వీధిలో నెలవైన భగవాన్ విశ్వకర్మ ఆలయంలో విశ్వకర్మ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో శ్రీ భగవాన్ విశ్వకర్మ ఉత్సవమూర్తిని చందన శోభితంగా అలంకరించి పుష్పమాలలను ధరింపచేసి కొలువు తీర్చారు. ఆపై శాస్త్రోక్తంగా హోమాది క్రతువులను పూర్తి చేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. అలాగే ఇటు ప్రకాశం జిల్లా ఒంగోలు కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న విశ్వబ్రాహ్మణ కార్యాలయంలో విశ్వకర్మ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయ ప్రాంగణంలో భగవాన్ విశ్వకర్మ చిత్రపటాన్ని కొలువు తీర్చి ప్రత్యేకంగా పూజాధికాలను నిర్వహించారు. అనంతరం పుష్పార్చనలతో సేవించి హారతులు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా మల్కాపూర్లోని అతి పురాతన శ్రీ అనంత పద్మనాభ స్వామివారి ఆలయంలో అనంత పద్మనాభ స్వామివారి వ్రత కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ఏటా భాద్రపద శుద్ధ చతుర్దశి రోజు స్వామివారి ఆరాధన నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున స్వామివారి దర్శనానికి ఆలయానికి తరలివచ్చిన భక్తులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా సామూహికంగా శ్రీ అనంత పద్మనాభ స్వామివారి వ్రతాన్ని ఆచరించారు. 1,00,000 వత్తులను ఆవు నేతితో వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంగళవారం 72,072 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,384 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,16,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద.